మనతో మాట్లాడడానికి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అన్న. సార్ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి 21 ఏళ్ళకే యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నాడు. అది అంటే సాధ్యమయ్యే విషయమేనా అది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చినటువంటి సందర్భంలో యువత దృష్టిని మరల్చాలన్నటువంటి ఒక ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. యూత్ డిక్లరేషన్ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏమైందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడికి పోయినాయి మీ రాజీవ్ యువకిరణాలు? ఏమైపోయినాయి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు? తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని కలలు కన్నటువంటి యువత తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆత్మ బలిదానాలు ఇచ్చి తెలంగాణ సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలనలో యువతకు అన్యాయం జరిగింది. ఈరోజు 2.5 సంవత్సరాలుగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా యువతకు అన్యాయం జరిగింది. ఎక్కడ విద్యార్థులు తిరగబడతారో అని, ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళంతా వచ్చి చుట్టుముడతారో అని ఒక భయంకరమైనటువంటి భయాందోళనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు తప్పకుండా చర్చ చేస్తున్నప్పుడు ఆ చర్చ మేము కూడా చేస్తాం. అంటే 21 సంవత్సరాలకు మద్దతు ఇస్తారా మీరు? అసెంబ్లీలో కూడా మేము బిల్లు పాస్ చేసి పార్లమెంట్కి పంపిస్తామని చెప్తున్నారు. దానికి బీజేపీ మద్దతు ఇస్తుంది. అసెంబ్లీలో వాళ్ళు పెట్టిన తర్వాత చర్చ, సాధ్యాసాధ్యాలు, అదేవిధంగా మహనీయుడు అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన ఆలోచన విధానాన్ని కూడా అక్కడ చర్చిస్తాం. ఏ రకంగా ఆయన అంత గొప్పగా ఆలోచించి దేనికి ఏ పదవికి పోటీకి ఎంత వయసు ఉండాలనో, ఏ రకమైన అనుభవం ఉండాలనో ఆ రకంగా అంబేద్కర్ గారు గొప్పగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవన్నిటి కూడా అసెంబ్లీలో చర్చిస్తాం. కానీ ముందుగా మేము డిమాండ్ చేసేది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో యూత్ డిక్లరేషన్ని ముందు చేసినటువంటి మీ డిక్లరేషన్ని ముందుగా అమలు చేసి మిగతా విషయాల మీద మాట్లాడితే బాగుంటుందని మాత్రం చెప్పదలుచుకుంటాం. పార్టీలకు అతీతంగా చూస్తే 21 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యే అవకాశం యూత్కు దక్కుతుందా? అంటే వారసత్వ రాజకీయాలను పక్కన పెడితే స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ అట్లా ఎదిగే అవకాశం ఉంటుందా రాజకీయాలలో? కాంగ్రెస్ పార్టీ, నేను మొట్టమొదటి ఒక మాట చెప్పాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ అనేది చేసింది, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమున్నది? ముందు ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మిగతా వాళ్ళకు పంచేటటువంటి ప్రయత్నం చేయండి. ఎవరు ఆపుతున్నారు మీకు 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి? ఎవరు ఆపుతున్నారు 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇవ్వడానికి? కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని, మీ దగ్గర ఉన్నటువంటి నిధులను మీరు ముందు 21 సంవత్సరాల వరకు లోపు ఉన్నటువంటి వాళ్ళకు పంచండి. దాని తర్వాత వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళకు మిగతా అవకాశాల గురించి మాట్లాడండి. ఈరోజు విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. మాకేమైంది, మా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరని. ఏ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి 21 సంవత్సరానికి నేను ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే మాకు అవకాశం ఇవ్వండి అని అడగలేదు. భవిష్యత్తులో అవకాశం వస్తే దాని మీద చర్చిద్దాం తప్పకుండా. కానీ ముందు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విషయాల మీద చర్చ పెడితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటుంది. అంటే పొన్నం ప్రభాకర్ బీజేపీ డిమాండ్ చేస్తున్నారు, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, తెలంగాణలో ఉంది, మేము తెచ్చిన దాన్ని కూడా మీరు డైవర్ట్ పాలిటిక్స్ కోసం వాడుతున్నారని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు కొంత గౌరవం. విద్యార్థి నాయకునిగా, యువకునిగా ఆయన నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. కానీ పొన్నం ప్రభాకర్ గారు ఒక విషయాన్ని గుర్తెరగాల. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసలు యువకులకు ఈ 2.5 సంవత్సరాలలో ఏమన్నా జరిగిందా? యువకులకు అవకాశం ఇవ్వాలని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 80 సంవత్సరాలు నిండితే కానీ కాంగ్రెస్ పార్టీలో పదవులు విడిచిపెట్టరు. 80 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే యువకులైన వాళ్ళు మీ పార్టీలో ముందు అమలు చేయండి. మీ పార్టీలో మల్లికార్జున ఖర్గే పాపం అటువంటి పెద్ద మనిషికి పదవి ఇచ్చి ఎంత ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దేశ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మాట్లాడే ముందు తమ పరిధిలో ఉన్నటువంటి విషయాల్ని అమలు చేసి మాట్లాడితే బాగుంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 21 ఏళ్ళకే రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం రావాలని చెప్పిన దానికి ముందుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీలోనే ఇది అమలు చేసి ఆ తర్వాత మాట్లాడాలని చెప్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కురువృద్ధులను తప్పించి యువతకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.